హాయ్, దిస్ ఇస్ త్రిబుల్ ఆర్ పబ్లికేషన్స్. ఈ వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ అండ్ అవి మనకి ఎట్లా హెల్ప్ చేస్తే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ అంటే ప్రిపరేషన్ చేద్దామని అనుకునే వాళ్ళు ఫస్ట్ సిలబస్ పైన ఒక అవగాహన తెచ్చుకొని సిలబస్కు తగ్గ బుక్స్ ఏమేమి ఉన్నాయి, సిలబస్ ఓరియంటెడ్ బుక్స్ ఏమేమి ఉన్నాయి వాటిని సెలెక్ట్ చేసుకొని మీరు చదవండి. అవి చదివి ఫస్ట్ డే అయిపోయిన తర్వాత మనం రివిజన్ చేయాలి కదా. ఇప్పుడు టాపిక్ చదివాము, దాన్ని రివిజన్ చేయాలి. ఆ రివిజన్ చేసే పర్పస్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే మనం ఎన్నిసార్లు చదివినా కానీ మనకి రివిజన్ అనేది ఇంపార్టెంట్. మనం ఎంత బాగా చదివినా రివిజన్ లేకపోతే అది మర్చిపోతాం. కాబట్టి రివిజన్ చేసే పర్పస్లో మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే ఎగ్జామినర్ ఎట్లా క్వశ్చన్ చేస్తున్నాడు, మనం చదివేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది, మనం చదివే దానితోటి మనం క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతున్నామా లేదా అనే ఒక ఐడియా మనకు వస్తుంది. కాబట్టి మనం చదివే విధానం కరెక్ట్గా ఉండడానికి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. అయితే మనం ప్రీవియస్ క్వశ్చన్స్ చదివేటప్పుడు ఒక పేపర్ తీసుకొని క్వశ్చన్ చదివేసి ఆన్సర్ చూసేసి నేను చదివేశాను అంటే అది మనకి యూజ్ అవ్వదు. ప్రీవియస్ క్వశ్చన్స్ ఎట్లా చదవాలంటే, ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకున్నారు మీరు. ఈ క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఈ క్వశ్చన్ ఈ టాపిక్ లో ఎక్కడుంది, ఏ టాపిక్ లో ఉంది, ఎక్కడుంది అనేది మనం ఆ విధంగా సెట్ చేస్తా చదువుతున్నప్పుడు ఆ క్వశ్చన్ కి ఆ ప్రాబ్లమ్ ని నువ్వు ఎతికే పర్పస్ లో నువ్వు అసలు ఏ టాపిక్స్ ఉన్నాయి, ఈ టాపిక్ ముందేముంది, ఈ టాపిక్ వెనకేముంది, ఎక్కడ ఏది ఉంది అనే ఒక ఐడియా మనకు వస్తుంది. అదేవిధంగా దానికి సొల్యూషన్ ఎతికే పర్పస్ లో నువ్వు ఫోకస్ మొత్తం దానిపైన పెడతావు. నీ ఫోకస్ అటెన్షన్ అంతా దానిపైన ఉండేసరికి అది నీకు బాగా గుర్తుంటుంది. నువ్వు ఉట్టిగా నార్మల్గా చదువుకునే దానికన్నా నువ్వు క్వశ్చన్ ని సాల్వ్ చేసే పర్పస్ లో చదివే దాంట్లో నీకు ఎక్కువ ప్రొడక్టివిటీ ఉంటుంది. నువ్వు చాలా బాగా ఫోకస్డ్ గా చదువుతావు కాబట్టి నీకు అది బాగా గుర్తుంటుంది. ఈ విధంగా రివిజన్ చేస్తే మనకి ప్రొడక్టివిటీ బాగా వస్తుంది. తక్కువ టైంలో మనం ఎక్కువ అంటే బాగా ఎక్కువ రోజులు గుర్తుంచుకోవడానికి మనకు బాగా హెల్ప్ చేస్తుంది. ప్లస్ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఎట్లా ఉంది, ఎగ్జామినర్ క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేస్తున్నాడు, దానివల్ల మనం చదివే విధానం కూడా చాలా బాగా వస్తుంది. దాంతోపాటు మనం ఒక క్వశ్చన్ తీసుకొని ఆ క్వశ్చన్ కి మాత్రమే ఆన్సర్ కాకుండా మిగిలిన ఆప్షన్స్ లో మిగిలిన 3 ఆప్షన్లు ఏమేంటి, వాటిని మనం ఎట్లా క్వశ్చన్ చేయొచ్చు, అవి ఏ టాపిక్ లో ఉన్నాయి, దీనికి రిలేటెడా కాదా అన్న పర్పస్ లో మనం కనుక చదువుతా ఉంటే అది దానివల్ల మనకి ఒక క్వశ్చన్ నుంచి ఒక టాపిక్ మొత్తం కవర్ అవుతుంది. దీనివల్ల మనకి చాలా బాగా మనం స్మార్ట్ గా చదవడానికి బాగా ఉపయోగపడుతుంది. మనం టైం కూడా బాగా సేవ్ అవుతుంది. ప్లస్ మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. మనం ప్రాబ్లం కి సొల్యూషన్ చేసే పర్పస్ లో మనం చదువుతున్నాం కాబట్టి ఆ ప్రాబ్లం కి ఇప్పుడు నువ్వు సొల్యూషన్ ఎదుగుతున్నావు కాబట్టి ఈ వెతికే పర్పస్ లో నీకు ఏది ఎక్కడుంది, ఏది ఎట్లా ఉంది అనేది నీకు బాగా అర్థమవుతుంది. కాబట్టి ఈ వే ఆఫ్ స్టడీ చాలా బాగా రివిజన్ కానీ స్టడీ కానీ మనకు చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే ఎగ్జామినర్ ఏ విధంగా క్వశ్చన్లు ఫ్రేమ్ చేస్తున్నాడు, ఏ టాపిక్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమి ఉన్నాయి, ఏ టాపిక్ లో ఎక్కువ క్వశ్చన్లు వచ్చాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. దీనివల్ల మనం అన్నెసెసరీ కాకుండా ఇంపార్టెంట్ దానిపైన ఎక్కువ ఫోకస్ చేయడానికి మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఇదండి ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.